నమస్తే అండి. ఈరోజైతే నేను ఆనపకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం చెబుతున్నానండి. ఆనపకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు. నేను సగం ఆనపకాయ ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే తగినంత కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 4 వెల్లుల్లిపాయ రేఖలు కూడా దంచుకున్నానండి. స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని వెల్లుల్లిపాయ రేఖలు, పచ్చిమిర్చి వేపుకొని తీసుకోవాలండి. అలాగే ఆనపకాయ ముక్కలు కూడా నూనెలో వేపి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వాలండి. అలా ఆ విధంగా ఇదిగోండి ఇలా ఉడకాలి. నూనెలో వేపుకొని అలా మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసి ఇలా ఉడకాలండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కొంచెం ఉంచాలండి. కొంచెం చిన్న గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. అలాగే చింతపండు గుజ్జు తీసుకున్నానండి నేను. తగినంత పులుపు సరిపడా చింతపండు గుజ్జు, అలాగే సాల్టు, ఇదిగోండి పచ్చిమిర్చి, వేపుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రేఖలు, ఆనపకాయ ముక్కలు, చింతపండు గుజ్జు, సాల్టు ఇవి వేసి నేను మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టిన పచ్చడిని ఈ విధంగా తాలింపు పెట్టుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఈ విధంగా నేను తాలింపు పెట్టుకున్నానండి. రైస్లో కానీ, రోటీలో కానీ, ఇడ్లీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే మాత్రం. నేను చేసిన విధానం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.